దాన్ని ఒక స్లమ్ లాగా తయారు చేద్దాం అని సుమారు సెట్ భూములన్నీ కూడా అక్కడ ఒక పద్ధతి లేకుంటే డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అక్కడ రైతుల యొక్క ఆకాంక్షలన్నీ కూడా కాలు రాసి మనం ఏదైతే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి, కానీ మనం ఏదైతే యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగం ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి మాట నిల్చోబెట్టుకోవాలి. మనం 33,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది అమరావతి నిర్మాణం అని చెప్పినటువంటి వ్యక్తులు దాన్ని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట్లాడి మళ్ళీ ఈరోజు అమరావతిని పరిరక్షించే విధంగా నాటకాలు ఆడుతుంటే ప్రజలు కళ్ళు మూసుకుని ఉన్నారనుకుంటున్నారు. రైతులు ఆవేదన చూస్తున్నారు. ఈరోజు ఒక రౌడిజం చేస్తున్నారండి అంతనే కూడా వైసీపీ నాయకులు వెళ్ళి, గొడ్డల పార్టీ నాయకులు వెళ్ళి. అంతకంటే నేనేం చెప్పగలను? రైతులు వర్సెస్ రౌడీలు, అంతకంటే ఏం లేదు. ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులకి, గొడ్డల పార్టీ నాయకులకి అందరికీ తెలిసేటంటే ఆ అమరావతి మీద ఇంకా ఆ రైతుల మీద విషం జల్లొద్దు. అక్కడ నిర్మాణం జరుగుతుంది. రేపు మన అందరూ కూడా ఆకాంక్ష ఇచ్చే విధంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేయబోతున్నాం. దానికి తగు సహకారం అందించాలి తప్ప దాని మీద విషయం జల్లి రైతుల మీద గొడవలు చేయడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తారు. గౌరవ హోంమంత్రిని అవమానపరిచారు. గౌరవ హోంమంత్రి వ్యాఖ్యల పట్ల రేపు వైసీపీ నేతలు, విశాఖ చెందినటువంటి వైసీపీ నేతలు మహిళా కమిషన్ ముందు నిలబడినటువంటి పరిస్థితి వచ్చింది. ఏమంటారు? ఏమంటే ఎప్పుడు కూడా ఆడవాళ్ళ యొక్క మేకప్ మీద కానీ వాళ్ళు తయారయ్యేటువంటి వాళ్ళు ఏదైతే అందంగా తయారవ్వడం వాళ్ళ నైజం. అది ఆడపిల్లలు వాళ్ళు అందం మీద వాళ్ళు తయారయ్యే విధానం మీద కామెంట్ పాస్ చేయడం మంచిది కాదు. రాజకీయంగా ఏదైనా ఉన్నా సరే మనం మాట్లాడాలి తప్ప. అయితే నేను చూశాను వీడియోలు, గతంలో హోంమంత్రి గారు కూడా ఇలా మాట్లాడారండి. మరి మాట్లాడాలన్నప్పుడు మీరు చెప్పాలి, అంత మాట్లాడకూడదమ్మా, అలాగా ఇలా మాట్లాడితే మంచిదని చెప్పాలి తప్ప మేము ఏదో ఇష్టానుసారం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే రాజకీయ నాయకులు అన్నవాళ్ళు ఒక పరిణితి చెందినట్టుగా మాట్లాడాలి తప్ప మాటకి మాట సమాధానం అది నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలు ఆడవారు మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తాను.